అందరికీ నమస్కారం. ఈరోజు కథ సోల్మేట్ పార్ట్ 1. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసి ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమృత, అభినయ్లు ఈ కథలో కథానాయకులు. వీరికి ఒక్క విషయంలో కూడా పోలిక లేదు. ఒకరు ఉత్తర ధ్రువం అయితే ఇంకొకరు దక్షిణ ధ్రువం. మనం ఎవరినైతే కలవాలని రాసిపెట్టి ఉంటుందో వారిని తప్పనిసరిగా కలిసి తీరుతాం. మరి హీరో హీరోయిన్ల లవ్ జర్నీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫ్యామిలీ ఇంట్రడక్షన్. అమృత. పేరుకే అమృత, కావలసినంత ఈగో. శరత్ మాధురిలా గారాల పట్టి, అపురూప సౌందర్యవతి, చదువులో టాపర్. వారి పేరెంట్స్కి తనొక్కతే అవ్వడం వల్ల చాలా ప్రేమగా పెంచారు. అందువల్ల ఇంకా పొగరు. ఇలాంటివి ఎన్నున్నా తను ఒక అమ్మాయి, సరైన అబ్బాయి దొరికితే అలాంటివన్నీ మాయమైపోతాయి. చెప్పడం మర్చిపోయాను, తనకి సింగింగ్ అంటే ప్రాణం. చాలా బాగా పాడుతుంది. కానీ అందరికీ తనంటే చాలా ఇష్టం. పేరెంట్స్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ. ఇక వాళ్ళ డాడీ బిజినెస్ పర్సన్, అమ్మ హౌస్ వైఫ్. అభినయ్ కూడా చాలా అందగాడు. చదువులో అందరికంటే ముందు అమ్మా నాన్నల మాట జవదాటాడు. పెద్దవారంటే గౌరవం, ఫ్రెండ్స్ అంటే ప్రాణం. ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా ముందుంటాడు. అభినయ్ వాళ్ళ పేరెంట్స్ సౌదామిని, శ్రీకర్ చాలా డిసిప్లిన్గా పెంచుతారు. అభి ఫాదర్ కూడా బిజినెస్ పర్సన్. అభి మదర్ కూడా వాళ్ళ కంపెనీలోనే వర్క్ చేస్తారు. వీరికి ఏ విషయంలోనూ పోలిక లేదు. కానీ ఏదో కామన్ పాయింట్ వీళ్ళని కలుపుతుంది. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్దాం. ప్రజెంట్. అమృత అమ్మా అని అరుస్తుంది. వెంటనే వాళ్ళ డాడీ మమ్మీ పరిగెత్తుకొని వస్తారు. అప్పటికే తన గుండె మీద చెయ్యి వేసి అరుస్తూ ఉంటుంది. వెంటనే శరత్ అమృతని లేపి వాటర్ తాగిస్తాడు. అప్పటికి తను కూల్ అవుతుంది. వెంటనే వాళ్ళ డాడీ, అమ్ము అమృత త్వరగా రెడీ అవ్వు, కాలేజ్కి లేట్ అవుతుంది అనగానే లేచి వాష్రూమ్ వైపు వెళ్తుంది. వెంటనే మాధురి వచ్చి వాళ్ళ హస్బెండ్ని పట్టుకొని ఏడుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు నా బిడ్డ ఈ బాధపడాలండి అనగానే శరత్ వెంటనే మనం స్వామీజీ దగ్గరికి వెళ్ళి రావాలి అంటాడు. మామ్, ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేసావు? ఇడ్లీ. ఓ గాడ్, ఇంత బోరింగ్ టిఫిన్ నా వల్ల కాదు. డాడ్, నాకు వేరే టిఫిన్ కావాలి. మధు, చాలు, తనకి పూరీ చేసి ఇడ్లీ అంటావేంటి? తను ఇడ్లీ తినదు అని తెలుసు కదా. అవును, మరి మీ కూతురికి వండి పెట్టడమే పని, వేరే పని లేదు నాకు. ఓ మై స్వీట్ మామ్, నాకు తెలుసు నాకు ఇష్టమైనవే చేస్తావని. ప్లేట్లో పెట్టుకొని తింటుంది. అవునమ్ము, ఈరోజు ఫస్ట్ డే కదా, నేను డ్రాప్ చేయనా? ర్యాగింగ్ చేస్తారేమో. ప్రిన్సిపల్కి నిన్ను పరిచయం చేస్తాను. డోంట్ వరీ డాడ్, నేను ద గ్రేట్ శరత్ గారి కూతుర్ని. కానీ డాడ్, ఈ విషయం కాలేజ్లో ఎవరికి చెప్పొద్దు. ఎటువంటి ప్రాబ్లం అయినా నేనే ఫేస్ చేస్తా డాడ్ అని వాళ్ళ మామ్ అండ్ డాడ్కి కిస్ ఇచ్చి బయలుదేరుతుంది. అమ్ము వాళ్ళ ఫ్రెండ్స్ అను, వరుణ్, రవి, చంద్రిక తన కోసం అమ్ము వాళ్ళ కాలేజ్లోనే జాయిన్ అవుతారు. అమ్ము బయటకు రాగానే వరుణ్ కాల్ చేస్తాడు. అమ్ము, అయిపోయాము. కాలేజ్లో ర్యాగింగ్ ఒక రేంజ్లో చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు ఎలా అంటాడు. ముందు మీరు కాలేజ్కి వెళ్ళండి, నేను వస్తాను. అదేంటి, నువ్వు రావా? నేను వస్తాను, డోంట్ వరీ. అందరూ కలిసి వెళ్ళకండి, విడివిడిగా వెళ్ళండి. ఓకే, బాయ్. కాలేజ్లో సీనియర్లు అమ్మో బ్యాచ్ని ఆడేసుకుంటున్నారు. ఇంతలో ఒక మేడం వచ్చి సీనియర్ గ్యాంగ్ లీడర్ రామ్ని, వాట్ ద హెల్ గోయింగ్ ఆన్ హియర్? ర్యాగింగ్ కాలేజ్లో ర్యాగింగ్ హిబ్లిబిటెడ్ అని తెలీదా? గో టు యువర్ క్లాస్ రూమ్ అనగానే వాళ్ళు మీ పని తర్వాత చెప్దామని వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, థ్యాంక్ యూ మేడం, మీ వల్ల ఈరోజు తప్పించుకున్నాం, లేకపోతే వాళ్ళు మమ్మల్ని చాలా టార్చర్ చేసేవాళ్ళు అన్నాడు. కొంచెంసేపు తర్వాత ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అందరూ వెళ్ళి హాల్లో కూర్చుంటారు. ప్రిన్సిపాల్, లెక్చరర్స్ అందరూ వచ్చి స్టేజ్ మీద కూర్చుంటారు. ప్రిన్సిపల్ స్టార్ట్ చేస్తాడు. బాగా కష్టపడి చదువుకోవాలి,
తోటి వారితో స్నేహంగా ఉండాలి, మీ తెలివితేటల్ని ఎప్పుడూ మంచిగా వాడాలని కొంతమంది ఎగ్జైట్ అయ్యారు. కొంతమంది అబ్బా స్టార్ట్ చేశారు అనుకున్నారు. ఇంతలో ప్రిన్సిపల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అమృత మన కోసం ఒక సాంగ్ పాడుతుంది అంటారు. వెంటనే అమృత స్టేజ్ మీదకు వెళ్ళగానే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఇంతకుముందు ర్యాగింగ్ ప్రొహిబిటెడ్ అని చెప్పిన మేడం మన అమృత. అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. తర్వాత తను హాయ్ మై నేమ్ ఈస్ అమృత ఫస్ట్ ఇయర్ అని చెప్తుంది. అందరూ తనని శారీలో చూసి షాక్ అవుతారు. ఎందుకంటే తను స్టార్టింగ్లో శారీ పిన్స్ పెట్టి తలకి కొప్పు, కళ్ళకి స్పెట్స్, చేతిలో ఫైల్తో అచ్చు మేడంలానే ఉంది. ఇప్పుడు చీర చెంగు ఫ్రీగా వదిలేసి లూస్ హెయిర్తో స్పెట్స్ తీసేసి అంటే అచ్చం మన ఏమాయ చేసావలో సమంతలో స్టేజ్ పైకి వచ్చింది. వరుణ్ అండ్ గ్యాంగ్ పెద్ద పెద్దగా అరుస్తారు. అమ్ము నవ్వుతుంది. ఇంకెందుకు తుషార్ హరా అని స్టార్ట్ చేస్తుంది. అందరూ కళ్ళప్పగించి తననే చూస్తారు. గుసగుసలు స్టార్ట్ చేశారు. రే అమ్మాయి బాగుంది కదా, తనని ఎలాగన్నా పడేయాలి అని. పాట కంప్లీట్ చేసిన తర్వాత థ్యాంక్స్ చెప్పి కిందకు వస్తుంది. అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. వరుణ్ కిందికి రాగానే అమ్ము నువ్వు బాగానే తప్పించుకున్నావు, మమ్మల్ని ముందే వెళ్ళమన్నావు, నువ్వు లేటుగా వచ్చావు అంటాడు. అయ్యో నాకు ఈ శారీ కట్టుకోవడం రాదు కదా, అందువల్ల లేట్ అయింది. అయినా ఇప్పుడు ఏమైంది, మిమ్మల్ని సేవ్ చేశా కదా, సరే పదండి క్లాస్కి అనగానే అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ తనని వెనక నుండి ఒకరు ప్రేమగా చూస్తారు. ఎప్పటికైనా నువ్వు నాదానివే అంటాడు. క్లాస్లో అందరూ అమ్ముతో బాగా మాట్లాడతారు. అమ్మాయిలతో మాట్లాడుతుంది కానీ అబ్బాయిలతో సరిగ్గా మాట్లాడదు. అప్పుడు అమ్ము పాట చాలా బాగుంది, ఇంకా నీ శారీ కూడా అంటుంది. ఆబ్వియస్లీ ఐ నో, ఎందుకంటే నేను అమృత కాబట్టి అంటుంది. ఫస్ట్ డే కదా అని క్లాసెస్ జరగలేదు. ఇంతలో సీనియర్స్ వచ్చి అమృతని ఏంటి మమ్మల్ని ఫూల్ చేసావు కదా, చూద్దాం ఇక్కడే ఉంటావుగా అమ్ము అంటాడు అంకిత్. హే డోంట్ కాల్ మీ లైక్ దట్, ఐ యామ్ నాట్ యువర్ ఫ్రెండ్ ఓకే. ఓకే ఓకే బేబీ కూల్, పదండ్రా వెళ్దాం. ఒరే అంకిత్ ఏంటి తనని అలాగే వదిలేసావు, తను మనల్ని ఫూల్స్ని చేసింది, వదిలేయండ్రా, మన కాలేజే కదా చూసుకుందాంలే, పదండి మూవీకి టైం అవుతుంది. శరత్ స్వామీజీ దగ్గరికి వెళ్ళి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. స్వామీజీ తన శిష్యుడితో బయట ఉన్న వ్యక్తిని పిలిపించమని చెప్తాడు. శరత్ స్వామీజీకి నమస్కారం చేసి స్వామీజీ నా కూతురు గురించి వచ్చాను అంటాడు. కొంచెంసేపు కళ్ళు మూసి సమయం దగ్గర పడింది, వాళ్ళు కలవాల్సిన సమయం వచ్చేసింది, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా, మీరు వృధా చేసే సమయం మీ కూతురి ప్రాణం ఖరీదు, త్వరగా వారిని వెతికే ప్రయత్నం చేయండి. అమ్మాయికి ఆ గరళకంఠుడి ఆశీస్సులు ఉండాలి అంటే తనని ప్రతి నెల శివాలయం తీసుకెళ్ళి మృత్యుంజయ హోమం జరిపించండి, తనని ఒంటరిగా ఎక్కడికి పంపకండి అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు. శరత్ పైకి లేచి వెళ్ళబోతుంటే ఆ దేవుడు రాసిపెట్టాడు, దాన్ని ఎవరూ తప్పించలేరు, భయపడకండి, అంతా మంచి జరుగుతుంది అని చెప్తాడు. ఈవినింగ్ వరకు కాలేజ్లోనే టైంపాస్ చేసి ఇంటికి బయలుదేరతారు. అప్పుడు చందు అమ్ము అంకిత్ భలే ఉన్నాడు కదా అంటుంది. అప్పుడు అవును అమ్ము, తనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అమ్మాయిలు పడి చచ్చిపోతారంట, కానీ అతను వాళ్ళ వైపు కూడా చూడడంట, గ్రేట్ కదా అమ్ము. చాలా ఆపండి, అతని గురించి మనకెందుకు, ఇంకొకసారి ఈ టాపిక్ వస్తే చంపేస్తా మిమ్మల్ని, పదండి టైం అవుతుంది అనగానే అందరూ సైలెంట్గా అమ్ము వెనకే వచ్చేస్తారు. ఇంటికి రాగానే వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని, డాడీ మీరు నేను సింగర్ అని చెప్పారా ప్రిన్సిపల్కి, అవునమ్మో ఇప్పుడేమైంది, నా బేబీ గురించి నేను గొప్పగా చెప్పుకున్నాను, అవును మీరు మీ బేబీనే గొప్ప ఇంకెవ్వరు కాదు, అయినా ఇప్పుడు దాన్ని కూని రాగాల గురించి చెప్పకపోతే ఏమైంది, ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో, రారా కన్నా నీకు దిష్టి తీస్తాను, మమ్మీ నువ్వు నన్ను పొగిడావా లేక ఎగతాలు చేసావా, మధు చాలు ఇంకా వెళ్ళి దిష్టి తీ అనగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. శరత్ స్వామీజీ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి, ఎంతవరకు వచ్చింది అంటాడు. అవతల వ్యక్తి, సార్ మాకు కొన్ని విషయాలు తెలిసాయి, అవి నిజమో కాదో కనుక్కొని మీకు కాల్ చేస్తాను సార్ అని పెట్టేస్తాడు. వీలైనంత త్వరగా కనుక్కొని కాల్ చేయి, మనకు టైం లేదు, లేకపోతే నేను నా కూతుర్ని కోల్పోవలసి వస్తుంది అని పెట్టేస్తాడు. మనసంతా ఆందోళనతో నిండిపోతుంది. శివయ్య నా బిడ్డని కాపాడని దండం పెట్టుకుంటాడు. బెంగళూరులోని ఒక కాలేజ్ క్యాంటీన్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ గ్రూప్లో ఒకడు, అర్జున్, నువ్వేం టెన్షన్ పడకు, కావ్య మనవాడు ఉన్నాడు కదా, అంతా చూసుకుంటాడు, భయపడకు. నీకేం, నువ్వు బాగానే చెప్తావు. అసలు నువ్వు లవర్వేనా? వేరే వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారంటే సిగ్గు లేకుండా టెన్షన్ పడద్దంటావా? నాకే బుద్ధి లేదు, నేను అనవసరంగా లవ్ చేశాను. అవును, నేనే మరి నీ వెంటపడి తిరిగాను. అయినా నువ్వు మాత్రం లవ్ చేయలేదా? తెగ ఫీల్ అయిపోతున్నావు. లవ్ చేసే ప్రతి ఒక్కడికి ధైర్యం ఉండాలని లేదు కదా. అయినా టెన్షన్ పడకు, మనోడు ఉన్నాడు కదా. సర్లే పదండి, క్లాస్కి టైం అవుతుంది అంటాడు. అందరూ క్లాసెస్కి వెళ్ళిపోతారు. ఇంతలో ఒక వ్యక్తి నలుగురిని వెంట పెట్టుకొని క్లాస్ లోపలికి వస్తాడు. అతను, మేడం ప్లీజ్ 5 minutes అంటాడు. ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిల్ని టీజ్ చేస్తారు. అది తప్పు కాదు, అది వాళ్ళు ఎంజాయ్ చేసేలా ఉండాలి, కానీ ఇబ్బంది పెట్టేలా కాదు. కావ్య ఇటురా. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కదా, కావ్య చాలా బాగా చదువుతుంది. కావ్య అర్జున్ లవర్స్ అని అందరికీ తెలుసు. అలాంటి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అవసరమా? సరే, మా కావ్యకి సారీ చెప్పు, ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టనని చెప్పు. ఆ వ్యక్తి సారీ చెప్తాడు. ఓకే కూల్, అంతా అయిపోయిందిగా, ఇప్పుడు హ్యాపీనా కావ్య? వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. క్లాస్ అందరూ అభి ఈజ్ ద బెస్ట్ అని గట్టిగా అరుస్తారు. అర్జున్ అండ్ గ్యాంగ్ వచ్చి గట్టిగా పైకి ఎగరేస్తారు. అభి, అర్జున్ గ్యాంగ్ వచ్చి క్యాంటీన్లో కూర్చుంటారు. అప్పుడు అర్జున్, ఒరే అభి, వాడు సెంట్రల్ మినిస్టర్ మనవడు కదా, వాడిని ఎలా తీసుకొచ్చావురా అంటారు. అప్పుడు అభి, వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తనని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నుంచొని కాల్ చేసి బయటికి రమ్మని చెప్పా. రాకపోతే మీ డాడీకి చెప్తా అని చెప్పా. భయపడి వచ్చాడు. కాలేజ్కి తీసుకొచ్చి సారీ చెప్పించా, అంతే. అభి అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు ఈ రోజుల్లో. దానికి వాడు వాళ్ళ డాడీకి భయపడ్డం ఏంటి? వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ, అందరూ పాలిటిక్స్లోనే ఉన్నారు. ఇలాంటి న్యూస్ బయటకు వస్తే పరువు పోతుందని భయపడతారు కదా. అసలే ఇంతకు ముందు వాడు ఇలాగే గర్ల్ ఫ్రెండ్తో పార్కులో కనపడి మీడియాలో గొడవ అయింది. అందుకే భయపడ్డాడు. వచ్చి సారీ చెప్పాడు. సరే వదిలేయండి. కావ్య, ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా అంటాడు. తను నవ్వుతుంది. అమ్మయ్య, మా కావ్య నవ్వింది రోయ్, పదండి మూవీకి వెళ్దాం. అందరూ హ్యాపీగా మూవీకి వెళ్తారు. బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చొని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇవన్నీ గుర్తు పెట్టుకుంటాను అభి. నా చేత అందరి ముందు సారీ చెప్పించావు, నా ఈగో హర్ట్ చేశావు. నాకు సమయం వస్తుంది, లైఫ్లో నేను తప్పకుండా వస్తాను. నువ్వు ఇష్టపడిన దాన్ని లాక్కెళ్ళిపోతాను, ఇంతకి 1000 బాధపడేలా చేస్తాను అని పక్కనే ఫ్లవర్ వాజ్ని పగలకొడతాడు. ఇంట్లో అభి పేరెంట్స్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవి పట్టించుకోకుండా లోపలికి వెళ్తాడు. అభి అని గట్టిగా కేక వేస్తుంది వాళ్ళ మమ్మీ. గబగబా కిందకు వస్తాడు. సౌదామిని, కూల్, నేను మాట్లాడతాను అభితో అంటాడు. అభి ఫాదర్ చెయ్యి చూపిస్తుంది. నాకు తెలుసు అన్నట్టుగా. అభి, కాలేజీలో ఏం జరిగింది? అమ్మో, అమ్మకు అప్పుడే తెలిసిపోయిందా? అవును, నిన్న కాలేజ్కి ఎందుకు పంపిస్తుంది? గొడవలు పెట్టుకోవడానికా? ఆ సెంట్రల్ మినిస్టర్ వచ్చాడు, నీ కొడుకు ఇక్కడే ఉంటే చంపేస్తానని బెదిరించాడు. నేనేం తప్పు చేయలేదు మమ్మీ, వాళ్లే కావ్యని అనేలోపు షడప్ అని గట్టిగా అంటుంది. తను సైలెంట్ అయిపోతాడు. శ్రీకర్ అభి డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేయించాను.
ఇప్పుడే తను హైదరాబాద్ వెళ్తున్నాడు. ఇక నుండి అక్కడే చదువుకుంటాడు. మమ్మీ, నేను ఇక్కడే ఉంటాను మమ్మీ. ఏంటి, నీ కొడుకుని వాళ్ళు ఏమన్నా చేస్తారని భయపడుతున్నావా? నేనా భయపడేది? మీకు తెలీదా నా గురించి? నేను సౌదామినిని. నాకు ఇవన్నీ లెక్కే లేదు. వీలైతే వాళ్ళని చంపించగలను. ఇక్కడే ఉంటే అభి స్టడీ పాడవుతుంది. తను బాగా చదవాలి. మన వ్యాపార సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు అవ్వాలి. అలా అవ్వాలంటే వాడిక్కడ ఉండకూడదు. అందుకే వెళ్ళి రెడీ అవ్వబి. గుర్తుంచుకో సౌదామిని, అది నువ్వు నాకొద్దు అని వదిలేసి వచ్చిన నీ వాళ్ళ ఊరు. వాట్ ఎవర్, నాకు భయం లేదు. అభి బ్యాగ్తో కిందకి వస్తాడు. ఓకే మమ్మీ, నేను వెళ్తాను. సౌదామిని, ప్లీజ్ ఒకసారి ఆలోచించు. వాడికి దూరంగా ఉండగలవా? డాడీ, మమ్మీని ఏమనద్దు. నాకు మమ్మీ సంతోషం ఇంపార్టెంట్. మమ్మీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను. బాయ్ డాడ్. బాయ్ మామ్. వెళ్తాను కాదబ్బి, వెళ్ళొస్తాను అనాలి అని వేగంగా పైకి వెళ్ళిపోతుంది. శ్రీకర్ ఏం చేయలేక నిస్సహాయంగా సోఫాలో కూలబడతాడు. దేవుడా, ఏం చేయబోతున్నావు? ఇంకా ఎంతకాలం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు? అభి కారులో బాధగా కళ్ళు మూసుకుంటాడు. తన ఫ్రెండ్స్ అందరూ బాగా గుర్తొస్తారు. వీళ్ళు లేకుండా నేను ఎలా ఉండాలి? ఇంతలో ఒక ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. డ్రైవర్ బాబు వచ్చేసామనగానే కారు దిగుతాడు. ఆ ఇల్లు చాలా బాగుంటుంది. చుట్టుపక్కల డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వెళ్తాడు. ఇల్లు చాలా అందంగా తనకి నచ్చినట్టుగా డెకరేట్ చేయించారు. తనకు అర్థం కాదు. అప్పుడు డ్రైవర్ బాబు, అయ్యగారు మీకోసం కొన్నారు, ఇంటీరియర్ చేయించారు అని చెప్తాడు. లగేజ్ తీసుకొచ్చి తన రూమ్లో పెట్టి వెళ్ళిపోతాడు. సౌదామిని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీకర్, ఎందుకు సౌదామిని తన విషయంలో అలా చేశావు? వాడెంతో బాధపడి ఉంటాడు. నీ మౌనం నాకు చాలా భయంగా అనిపిస్తుంది. మాట్లాడు ప్లీజ్. నన్నేం అడగద్దు. ఈ ఇయర్తో తన స్టడీ కంప్లీట్ అవుతుంది. ఫర్దర్ స్టడీస్కి నెక్స్ట్ ఇయర్ అమెరికా వెళ్తాడు. అప్పటి వరకు నన్నేం అడగండి. అభి కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తాడు. అభినయ్, కమ్ సిట్. మీ డాడ్ కాల్ చేసి చెప్పారు, నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ. అభి ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటకు వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇంతలో వెనక నుండి ఒకరు వచ్చి తన కళ్ళు మూసేస్తారు. ఎవరిది అంటాడు. చెప్పుకో అనగానే పెద్దగా అర్జున్ అని అభి కేక వేస్తాడు. రే అభి, తూచ్, ఎలా కనిపెట్టావురా? నువ్వు నా ఫ్రెండ్విరా, నేనెలా మర్చిపోతాను? అవునరా, మీరిక్కడికెలా? మీ డాడీరా, వాడొక్కడే ఉండలేడని మమ్మల్ని పంపించారు. ఫార్మాలిటీస్ అన్నీ ఆయనే కంప్లీట్ చేయించారు. కానీ ఈ విషయం మీ మమ్మీకి చెప్పొద్దన్నారు. ఒరే అభి, ఇంకా హ్యాపీగా ఉండరా. ఇక్కడికి మనకి శత్రువులు లేరు. మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాలేజ్లో అందరికీ షాక్ న్యూస్ అయిపోయింది. ఎందుకంటే ఒకేసారి ఫైనల్ ఇయర్కి 4 స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ మీద రావడం. అభి, ఈరోజు కాలేజ్కి చాలురా. ఇంకా ఇంటికి వెళ్దాం, టైర్డ్ అయిపోయాం. సరేరా పదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అర్జున్కి శ్రీకర్ కాల్ చేస్తాడు. అంకుల్, మీరు చెప్పినట్టే చేశాం. అంకుల్, మీరేం టెన్షన్ పడకండి. మేము తనని జాగ్రత్తగా చూసుకుంటాం. అర్జున్, మీకు వాడి హెల్త్ గురించి తెలుసు కదా. ఎప్పుడు వాడి వెంటే ఉండండి. నా అభి జాగ్రత్త. ఓకే అంకుల్, కూల్, బాయ్. డ్రైవర్, అభిబాబు వీళ్ళెవరు? అంకుల్, వీళ్ళు నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. అర్జున్, చైతు, సాయిరామ్ చెప్పారు. బాబు, మీ నాన్నగారు అందరికీ కలిపి వంట చేస్తాము అని కిచెన్లోకి వెళ్తాడు అర్జున్. అభి ఒక రూమ్లో, సాయిరామ్ ఒక రూమ్లో ఉంటారు. స్వామీజీ చెప్పినట్టుగానే శరత్, మధులు అమ్ముని తీసుకొని శివాలయంకి వస్తారు. అమ్ము పేరు మీద అర్చన చేయిస్తారు. ఇంతలో ఫోన్ కాల్ రావడంతో బయటకు వస్తుంది. కాలికి ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపిస్తే రోడ్డు మీదే ఉంటుంది. ఇంతలో సడన్గా ఒక లారీ అమ్ముని గుద్దబోతుంది. వెంటనే తనని ఒక చెయ్యి పక్కకి లాగుతుంది. రోడ్డు మీద పడిన అమ్ము గుండె మీద చెయ్యి వేసి డాడీ అని అరుస్తుంది. పక్కకి లాగిన వ్యక్తి కూడా గుండె మీద చెయ్యి వేసి తను కూడా అమ్మ అని అరుస్తాడు. తనే మన అభి. ఒరే అభి అని అరుస్తాడు అర్జున్. వెంటనే వెళ్ళి తనని పక్కకు తీసుకెళ్ళి వాటర్ తాగిస్తారు. ఏమైందిరా అనగానే
ఆ అమ్మాయి తనని చూసారా ఎక్కడో? బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించింది. గుండె బాగా బరువుగా ఉంది. ఒరే రామ్, వాడిని ఒంటరిగా వదిలేశావు. తన గురించి తెలుసు కదా, తనకి హార్ట్ పెయిన్ వస్తుంది అని. వాడు ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడ్రా. ఎప్పుడు వెళ్ళాడో ఏమో. సరే కారు తీసుకురా, కాలేజ్కి టైం అవుతుంది. అమ్ము కూడా పడిపోవడంతో ఒక సాధువు వచ్చి తనకి వాటర్ తాగిస్తాడు. ఇంతలో అమ్ము పేరెంట్స్ వస్తారు. చూడగానే అమ్ము అని గట్టిగా అరుస్తాడు శరత్. శరత్ కూతురు క్షేమం కోసం పూజలు చేయడం కాదు, కూతుర్ని ఆపదల నుండి కాపాడడం నేర్చుకో. నీకిది విషమ పరీక్ష. కూతుర్ని పోగొట్టుకుంటున్నావు, జాగ్రత్త అని అమ్ము నుదుటిన విభూది పెట్టి అంతా శివోహం అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్ము తన రూమ్కి వెళ్ళిపోతుంది. శరత్ వాటర్ తీసుకొని తన తలపై పోసుకుంటాడు. ఏంటండి ఇది? అమ్మో, ఎంత అపాయం తప్పింది మధు. అమ్మోగేమన్నా అయితే నేను కూడా చచ్చిపోతాను. చాలే ఆపండి. శుభమా అని గుడికి వెళ్ళొస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అమ్ము వస్తుంది కిందికి. బాయ్ డాడ్, నేను కాలేజ్కి వెళ్ళొస్తా. సరే అమ్ము, వెళ్ళిరా. అభి అండ్ ఫ్రెండ్స్ కూడా కాలేజ్కి వెళ్తారు. వాళ్ళు మన అమ్ము కాలేజ్లోనే జాయిన్ అవుతారు. కాలేజీలో అందరూ వీళ్ళని విచిత్రంగా చూస్తారు. క్లాస్కి వెళ్తారు. అభి 4th ఇయర్ సిఎస్సి. అమ్మాయిలందరూ వాళ్ళని చూసి అబ్బా బాగున్నారు కదా, ఆ అభి అయితే ఇంకా సూపర్ అనుకుంటూ ఉంటారు. ఇంతలో క్లాస్కి లెక్చరర్ వస్తారు. వాళ్ళని క్లాస్ ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్తారు. ముందు అర్జున్, రామ్, సాయి, చివర్లో అభి. స్టేజ్ డయాస్ మీదకి రాగానే అమ్మాయిలు ఓ అని అరుస్తారు. అందరికీ తన ఫేవరెట్ అయిపోతాడు. ఒరే అభి, ఇక్కడ కూడా నీకు ఫ్యాన్స్ ఉన్నారా? అమ్మాయిలు భలే ఉన్నారు కదా. ఒరే, అది నోరేనా? కావ్య ఉంది, మర్చిపోయావా? నా చెల్లికి ఏమన్నా అన్యాయం చేస్తే చంపేస్తా. నువ్వు చంపక్కర్లేదు, కావ్యనే చంపుతుంది. అసలే సీల్ రాకాసి. నాకు తెలుసురా బాబు, ఎందుకు ఊరికినే గుర్తు చేస్తారు? ఒరే అభి, ఈ రోజుకి ఇక క్లాసెస్ లేవు, అందరూ వెళ్ళిపోతున్నారు. 4th ఇయర్ కదా, అందుకేనేమో. మనం వెళ్దాం పదండి. అంకిత్ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి అభికి అడ్డుగా ఆపుతాడు. హాయ్ అభి, మై నేమ్ ఈస్ అంకిత్, వీళ్ళు నా ఫ్రెండ్స్. హాయ్ అంకిత్, వీళ్ళు నా ఫ్రెండ్స్ అర్జున్, రామ్, సాయి. అభి ఫ్రెండ్స్ అఫ్ కోర్స్ అని హగ్గిస్తాడు. పదండి క్యాంటీన్లో మాట్లాడుకుందాం. ఓకే. క్యాంటీన్లో అందరూ వచ్చి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అంకిత్, అభి నీకు డ్యాన్స్ అంటే ఇష్టం కదా, అలా మెల్లిగా అంటావేంటి బ్రో? వాడు డ్యాన్స్ ఇరగదీస్తాడు అంటాడు సాయి. వావ్, అయితే మన ఫ్రెషర్స్ వెల్కమ్ పార్టీకి నువ్వు డ్యాన్స్ చేయాలి అంటారు. నో, వద్దు వద్దు, లేదు బ్రో, చెయ్యాల్సిందే. అప్పుడే వాళ్ళ వెనుక నుండి అమ్ము, వరుణ్ అండ్ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. అప్పుడు అమ్ము చూసావా, అటువైపు ఉన్నాడు కదా, అతనే అభి. చాలా బాగుంటాడట. సో హూ కేర్స్? ఇక్కడ అమృత. నా ముందు ఇంకొకరిని పొగిడితే నాకు నచ్చదు. పదండి వెళ్దాం. అభి, అదిగో ఆ వెళ్తుంది కదా బ్లూ చుడిదార్, ఆ అమ్మాయి ఇందాక చెప్పింది. తనే మమ్మల్ని ఫూల్స్ని చేసింది. తనకి బాగా పొగరు, లెక్క లేకుండా మాట్లాడుతుంది. అవునా? సరే చూద్దాం తన పొగరు రేపు. తనకి గుణపాఠం చెప్పాలి. అందరి ముందు మమ్మల్ని అవమానించింది. చూద్దాం, ఇక్కడే ఉంటుందిగా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ కాలేజ్ గాయస్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్లో మిమ్మల్ని చూసి మాతో ఫ్రెండ్షిప్ చేస్తారో లేదో అని డౌట్ వచ్చింది, కానీ నువ్వు చాలా కూల్ బ్రో. హే, అలాంటిదేమీ లేదు. మనం ఇక నుండి మంచి ఫ్రెండ్స్. ఓకే బాయ్ అంకిత్, మేము ఇంటికి వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చాక అర్జున్ శ్రీకర్కి కాల్ చేసి ఇక్కడంతా బాగానే ఉంది, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తాడు. మార్నింగ్ వచ్చిన హార్ట్ పెయిన్ గురించి చెప్పాడు, టెన్షన్ పడతారని. అందరూ డిన్నర్ చేసేసి రూమ్లోకి వెళ్ళి నిద్రపోతారు. అభి కారిడార్లోకి వచ్చి అక్కడే కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అర్జున్, ఏంట్రా అభి నిద్ర రావట్లేదా అంటాడు. లేదురా, మార్నింగ్ చూసిన అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, బాగా గుర్తొస్తుందిరా. అరే, నువ్వు ఆ అమ్మాయి మొహాన్ని సరిగ్గా కూడా చూడలేదన్నావు, తను ఎలా గుర్తుంది? తనని పట్టుకున్నప్పుడు ఎవరో బాగా తెలిసినట్టు అనిపించిందిరా.
గుండె బాగా బరువైపోయింది. నువ్వు అమ్మాయి గురించి మాట్లాడుతున్నావా? చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడూ అమ్మాయిల గురించి ఆలోచించవు కదా, ఏమైంది ఇప్పుడు? ఐ డోంట్ నో, కానీ నా సోల్మేట్ ఇక్కడే ఉంది అనిపిస్తుంది. తను ఒకసారి నాకు దగ్గరైతే నా ప్రాణం పోయే వరకు తనని వదిలిపెట్టను. శరత్ స్వామీజీ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, స్వామీజీ, నేను చేయాల్సినవి అన్నీ చేశాను, దయచేసి నా కూతుర్ని బ్రతికించండి అని అతని కాళ్ళ మీద పడతాడు. లే శరత్, అమ్మాయికి గండం తప్పింది కదూ ఉదయం? అవును స్వామి. కళ్ళు మూసి తనని కాపాడింది ఎవరనుకున్నావు? తన ప్రాణం. తనకు జీవితాంతం తోడుండిపోయే వ్యక్తి. నువ్వేమీ భయపడకు, నిశ్చితంగా ఇంటికి వెళ్ళు. ఇంటికి వచ్చిన శరత్ ఆ విషయం మధుకి చెప్పగానే ఇద్దరు సంతోషంతో ఏడుస్తారు. నా బిడ్డకి ఎటువంటి ఆపద రాదు అని అమ్ము చేతిని పట్టుకుని ఏడుస్తారు. అభి, అమ్మ గురించి ఏం ఆలోచించావు? తనకేదో గుణపాఠం చెప్తా అన్నావు. అదిగో వెనకే వస్తుంది చూడు. అంకిత, ఫ్లవర్ ఇలా ఇవ్వురా. ఇప్పుడు చూడు. అభి వెళ్ళి తన ఎదురుగా నిలబడి తనని చూస్తాడు. ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఒక చేత్తో గుండె పట్టుకొని, అమ్మో ఇదేంటి ఇలా ఉంది అనుకుంటాడు. వెంటనే ఐ లవ్ యూ అమృత అని తన చేతిలో రోజ్ ఫ్లవర్ పెట్టి వచ్చేస్తాడు. వెనక్కి తిరిగి గుండె మీద చెయ్యి తీసి అమ్మయ్య అనుకుంటాడు. అమ్ము అలా ట్రాన్స్లో ఉండిపోయి గుండె మీద చెయ్యి పెట్టుకొని అలానే చూస్తుంది. తన వైపు చిత్ర గట్టిగా తన చేతిపై గిచ్చుతుంది. అమ్ము, ఏంటి అలా సైలెంట్గా ఉన్నావు? తను నీకు ఐ లవ్ యూ చెప్పాడు. తను అప్పటికీ కూడా మాట్లాడాడు. రే వరుణ్, వాటర్ ఇవ్వు అని మొహంపై కొడుతుంది. అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది. వెంటనే గట్టిగా ఆ అని అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నావు? వాడు నాకు ఐ లవ్ యూ చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా? వాడు క్లాస్కి కూడా వెళ్ళిపోయాడు. నా చేతులు అయిపోయాడు. నాకు ఐ లవ్ యూ చెప్తాడా? వాడి పని చెప్తా. అమ్ము అండ్ గ్యాంగ్ వెయిట్ చేస్తూ ఉంటారు బయట. తన బయటకు రాగానే, హే, హౌ డేర్ యూ, నాకు ఐ లవ్ యూ చెప్తావా? నేనెవరో తెలుసా? అభి అమ్ము దగ్గరికి వచ్చి, ఎవరు? అమ్మాయివేగా, బాగున్నావు, చెప్పాను అని కన్నుకొట్టి వెళ్ళిపోతాడు. తను అలానే చూస్తుంది. ఇంటికి వెళ్ళగానే డ్రైవర్, బాబు, ఈరోజు డిన్నర్కి మిమ్మల్ని ఎదురింటి సార్ ఇన్వైట్ చేశారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు బాబు. ఇంటికి డెకరేషన్ అంతటికీ చాలా హెల్ప్ చేశారు. మధు మేడం స్వయంగా వచ్చి చెప్పి వెళ్ళారు. మీరు వెళ్తే బాగుంటుంది అంటాడు. సరే అంకుల్, వెళ్తాం. ఎదురిల్లు అమ్ము మేడం వాళ్ళది. సూపర్, ఎదురుగానే ఉంటే ఇంకా ఫన్ ఉంటుంది కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే శరత్ అమ్ముని తిడుతూ ఉంటాడు. తన చేతులు కట్టుకొని వింటూ ఉంటుంది. అమ్ము, నీకు ఇదే లాస్ట్ టైం. ఇంకోసారి ఇలా చేస్తే హాస్టల్లో వేసేస్తాను. తర్వాత నీ ఇష్టం. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? చిన్నపిల్లవా? నేను చెప్పి చెప్పి విసిగిపోయా. ఈసారి మాత్రం ఊరుకునేది లేదు, అర్థమైందా? అబ్బా, ఎన్నిసార్లు చెప్తావు డాడీ, పిచ్చ బోరుగా ఉంది అని ఒకేలా మొహం పెడుతుంది. ఈసారి నుండి ఈయనకి దొరకకూడదు. ఓకే డాడ్, ఇకపై చెయ్యను. అందరూ అమ్ముని శరత్ని చూసి షాక్ అవుతారు. అమ్ము అయితే, ఓయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళు అంటుంది. అమ్ము కూల్, నేనే వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేశాను. మీరు ఇలా కూర్చోండి బాబు, 10 మినిట్స్లో రెడీ చేస్తా అని వెళ్తుంది. అభి వాళ్ళు వచ్చి శరత్ పక్కన కూర్చుంటారు. వాళ్ళ గురించి పరిచయం చేసుకుంటారు. అంతలో అర్జున్ అభితో, ఒరేయ్, ఆ అమ్మాయి వీక్నెస్ ఏంటో కనుక్కోరా, హెల్ప్ అవుతుంది అంటాడు. అభి మెల్లగా, ఏమైంది అంకుల్, అమృతని అరుస్తున్నారు? అదా, తనకి లాలీపాప్ అంటే ఇష్టం, అందుకే తిడుతున్నా. అయ్యో, ఏమైంది అంకుల్, లాలీపాప్ తింటే తనకి హెల్త్ బాగోదు, అలాంటివి తినొద్దని చెప్పారు. అయినా సరే దొంగతనంగా తింటుంది. ఈసారి మాత్రం తింటే హాస్టల్లో వేసేస్తాను. అమ్ము, కిందికి రా డిన్నర్కి. వస్తూనే సీరియస్గా చూస్తుంది అభి వైపు. అమ్మో, ఈ పిల్ల కంటి చూపుతోనే చంపేసేలా ఉంది. అర్జున్ సైలెంట్గా తలదించుకొని తింటూ ఉంటాడు. ప్లేట్లో మధు అన్నం పెడుతుంటే, అమ్మ నాకు కొంచెం చాలు అంటుంది. అవును, కావలసినన్ని లాలీపాప్స్ తింటే ఇంకేం ఆకలిస్తుంది.
అభి అర్జున్ తలదించుకొని నవ్వుకుంటారు. అమ్ము అభి కాలు మీద గట్టిగా తొక్కుతుంది. ఆ అని అరుస్తాడు. ఏమైంది బాబు? ఏం లేదు అంకుల్. అరే అభి ఏమైందిరా అలా అరిచావు? ఆ రాక్షసి కాలు తొక్కిందిరా. బాబోయ్ అని అర్జున్ కాలు ముడుచుకుంటాడు. ఆంటీ వంటలు చాలా బాగున్నాయి. థ్యాంక్స్ బాబు. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి సోఫాలో కూర్చుంటారు. అమ్ము మాత్రం ప్లేట్లో ముగ్గులు వేస్తూ ఉంటుంది. అమ్ము ఇంకెంతసేపు తిను అంటాడు. ఏదో గొణుగుతుంది. పెద్దగా చెప్పు అంటాడు శరత్. నేను కొనుక్కున్న లాలీపాప్స్ ఇస్తే తింటా అంటుంది. అందరూ పెద్దగా నవ్వుతారు. వాళ్ళ డాడీ వచ్చి ఇలా కాదు అని ముద్దలు కలిపి నోట్లో పెడతాడు. నోరు మూసేసి తల అటు ఇటు ఊపుతుంది. ఇంతలో అభి వెళ్ళి బుగ్గలు గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు నోరు తెరుస్తుంది. వాళ్ళ డాడీ అన్నం పెడతాడు. ఎలాగో అభి సాయంతో ఆ రోజు అమ్ముకి అన్నం తినిపిస్తాడు. మధు అందరికీ ఐస్ క్రీమ్ కప్స్ తెచ్చి ఇస్తుంది. మమ్మీ నాకు, నీకు దేనికి? అయినా నాకితే బాగోదు అంటాడు. అందరూ నవ్వుతారు. తను కోపంగా పైకి వెళ్ళిపోతుంది. అభి వాళ్ళు గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తారు. వాళ్ళు వెళ్ళగానే మధు శరత్ని అభిని ఎక్కడో చూసినట్టుంది అని అడుగుతుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది అంటాడు. ఏంట్రా అభి, ఆ అమ్మాయి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నిజంగానే లవ్? చా అదేం లేదు, కానీ తను సంథింగ్ డిఫరెంట్, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. రూమ్లోకి వచ్చిన అమ్ము సైలెంట్గా దుప్పటి కప్పుకొని గప్చుప్గా పడుకుంటుంది. వాళ్ళ డాడీ లైట్ ఆఫ్ చేసి రూమ్లోకి వెళ్ళి నిద్రపోతాడు. ఇంతలో అభి ఒక దృశ్యం చూస్తాడు. గబగబా గోడ దూకి వెళ్ళి ఆ దృశ్యాన్ని వీడియో తీస్తాడు. నవ్వుతూ వచ్చి పడుకుంటాడు. తనకు అమ్ము బాగా గుర్తొస్తుంది. తన బుగ్గలు పట్టుకున్నప్పుడు తనని గమనిస్తాడు. తనకి నిజంగానే కోపం. రాక్షసుల ఇంత కళ్ళు వేసుకొని చూసింది, కానీ తన బుగ్గలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి అని తనలో తాను నవ్వుకుంటూ పడుకుంటాడు. మార్నింగ్ కాలేజ్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు. అమ్ము, నువ్వు పూర్తిగా మారిపోయావు. నేనా? ఏమైంది? ఆ అభి నీకు ఐ లవ్ యూ చెప్తే వదిలేశావు. ఓ పెద్ద పులిలా మీద పడి కరుస్తావనుకున్నావు, కానీ నువ్వు మా పరువు తీసేశావు. ఒరే వరుణ్, పులి ఒక అడుగు వెనక్కి వేస్తే ఓడినట్టు కాదురా, పంజా విప్పడానికి రెడీగా ఉంది అని. చూడు ఈరోజు నేనేం చేస్తాను. ఇంకో విషయం చెప్పనా? వాడి గ్యాంగ్ ఉండేది మా ఇంటి ఎదురే. సో వాళ్ళని ఏమైనా చేయొచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అమ్మ ప్రిన్సిపల్ రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఏడవక అమృత, నీకు న్యాయం నేను చేస్తాగా. ఆడపిల్లని లేకుండా ఎలా చేస్తాడో చూడండి. వాతలు పడ్డాయి. అభి అప్పుడే ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చి విష్ చేస్తాడు. వాట్ ఈస్ దిస్ అభి? ఆ అమ్మాయిని కొడతావా? నేను నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను. ఇలా చేస్తావని అనుకోలేదు. ఏమైంది సార్, నేను కొట్టడం ఏంటి? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అమృత ఇటువైపు తిరిగి అని ఏడుస్తుంది పెద్దగా. ప్రిన్సిపల్ అభి చెవులు మూసుకుంటారు. కొంచెంసేపు టాప్ లేపి మళ్ళీ సైలెంట్గా ఏడుస్తూ మధ్య మధ్యలో ముక్కు తుడుచుకుంటూ ఉంటుంది. ఏంటి సార్, ఈ అమ్మాయిని నేను కొట్టానా? ఎక్కడ చూపించమనండి. చెయ్యి తీసి చెంపవైపు చూపిస్తుంది. అభికి అర్థమవుతుంది. చెప్తా నీ పని అనుకుంటాడు. ఓకే సార్, సారీ. ఇప్పుడు ఏం చేయమంటారు? నన్ను కాదు, అభి అమ్మాయికి అడుగు. చెప్పు అమృత, ఏం చేయమంటావు? తను కళ్ళు తుడుచుకుంటూ నాకు సారీ చెప్పమనండి. సారీ అమృత గారు. అలాగే నాకు ఒక 10 లాలీపాప్స్. ఏంటి? లేకపోతే నేను మళ్ళీ ఏడుస్తా అని మొదలు పెడుతుంది. వద్దు తల్లి, అభి నీకు ఇదే పనిష్మెంట్. తనకి లాలీపాప్స్ కొనిపించు, చాక్లెట్స్ కూడా. ఇప్పుడు హ్యాపీనా అమృత? హ్యాపీ. అభి క్యాంటీన్లో లాలీపాప్స్ తీసుకొచ్చి అమృతకి ఇస్తాడు. వాటిని తీసుకొని హ్యాపీగా బయటకు వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ తనని చూసి, పులి ముందడుగు వెనకడుగు పంజా, ఇంకా డైలాగ్స్ ఏమైనా ఉంటే చెప్పాల్సింది. మా పరువు తీసేశావు చాక్లెట్ కోసం. చీచి, ఆపండి. సారీ కూడా చెప్పాడు. మీరన్నీ చెప్పినా మీకు ఒక్క లాలీపాప్ కూడా ఇవ్వను. నాకు తెలుసురా ఏం చేయాలో. ఏం మాట్లాడుతుందిరా ఇది? నీ తొక్కలో లాలీపాప్ మాకొద్దు. మేము ఎదిగాం. నీలా చిన్నపిల్లలం కాదు. పదండ్రా వెళ్ళిపోదాం. తను ఒక్కతే కూర్చొని లాలీపాప్స్ అన్నీ తింటూ ఉంటుంది. ఇంటికి లేటుగా వెళ్తుంది. మధు, ఏంటి అమ్ము ఇంకా రాలేదు అని అడుగుతాడు శరత్. అప్పుడే వస్తుంది అమ్ము. డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది. అమ్ము, ఏంటి లేట్ అయింది? అది డాడీ ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నారు, అందుకే. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా.
ఏదో తేడాగా ఉందని శరత్ అనుకుంటాడు. రూమ్లోకి వెళ్ళగానే బ్యాగ్ విసిరేసి మంచం మీద ఎగిరి దూకుతుంది. ఏంటి నేను కొట్టాడని చెప్పగానే సారీ చెప్పాడు, ఏమైనా ప్లానా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన అభి తనకి ఎలా కౌంటర్ ఇవ్వాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. చూద్దాం అభి ఏం చేస్తాడో. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే సోల్మేట్ పార్ట్ 2లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.